కెరీర్ చూసుకుంటే దాదాపు 23 years. ఫస్ట్ 50 టప కొట్టేశారు. 50 తర్వాత స్లోగా పడతాయి అడుగులు. ఎందుకని అంటారు? రియలైజేషనా, చెక్ చేసుకుంటున్నారా, లేకపోతే చూసిగా వెళ్తున్నారా? అంటే ఏం లేదండి, కెరియర్ అప్స్ అండ్ డౌన్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అమితాబ్ బచ్చన్ గారు లాంటి వాళ్ళు చూస్తున్నారు. అవును. సో ఐ థింక్ 2002లో నేను స్టార్ట్ చేశానండి. 3-4 మళ్ళీ గ్యాప్ వచ్చింది, 4-5 గ్యాప్ వచ్చింది. మళ్ళీ కితకితల కాడి నుంచి మళ్ళీ ఒక 2012 వరకు 6 years అప్పుడు ఎక్కువ 38 సినిమాలు అలా ఆ ఫేజ్లో పడింది అండి. అప్పుడు ఫస్ట్ బిగినింగ్ కెరియర్లో ఒక 9 films చేస్తే ఇంకా అక్కడి నుంచి ఒక 38 films చేశానండి. లక్కీగా ఏంటంటే నా దాంట్లో అన్ని యావరేజ్లో ఆడతాం, లేకపోతే బాగా ఆడతాం, ఇన్ని జరిగినాయండి. అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం కామెడీ చేసేవాళ్ళు ఎవరు లేరని నేను వచ్చాను. దాని తర్వాత యాక్సెప్ట్ చేశారు, జనాలు కూడా యాక్సెప్ట్ చేశారు. సో కామెడీ, బట్ దాని తర్వాత ఐ గెస్ మనకు ఒక పాయింట్, ఒక పర్సన్ ఒకటే గా చూస్తుంటేనండి, మనకు కూడా ఒకే డైలీ ఒకటే ఫుడ్ పెడితే ఎక్కడో తెలియకుండా మొనాటిని వచ్చేస్తుంది. సో ఆడియన్స్ కూడా ఏమవుతుందంటే కామెడీ సినిమాలు బాగుంటున్నాయి కానీ నవ్వు వస్తుంది కానీ రెగ్యులర్గానే ఉంటున్నాయి, అంటే అన్ని సినిమాలు అయ్యి ఉంటున్నాయి, ఎక్స్ప్రెషన్స్ అయ్యే ఉన్నాయి, అంటే ఎక్కడో తెలియకుండా ఇంట్రెస్ట్ తగ్గిందండి. సో దెన్ అక్కడి నుంచి నేను కాన్స్టెంట్ డెసిషన్ ఏంటంటే మహర్షి తర్వాత అప్పటి వరకు మనం కామెడీ సినిమాలు చేస్తాం. మహర్షి నాకు ఎందుకంటే వంశీ పైడిపల్లి గారు కథ చెప్పినప్పుడు ఫస్ట్ నాకు అర్థం లేదండి, ఎందుకంటే నేను ఏదో కామెడీ ఫన్ క్యారెక్టర్ ఉంటుంది మహేష్ గారితో బాగా అనుకున్నానండి. బట్ అది క్యారెక్టర్ సీరియస్నెస్ ఉంటుంది దాంట్లో, అంటే తను ఆ పెయిన్ ఉంటుందండి. అవును. సో అది ఎప్పుడైతే నాకు అది వచ్చిందో, ఓకే మహేష్ గారితో అంటే విసినిటీ పెద్దది కదండి, రిలీజ్ పెద్దది ఉంటుంది, ఆడియన్స్ నార్త్ కానీ ఎక్కడైనా కూడా చూసేవాళ్ళు. అసలు సెంటర్ పాయింట్ మీరే కదా, మీకోసం ఆయన ఫైట్ చేస్తుంటారు. అంటే ఫస్ట్ హాఫ్ నేను ఆయన కోసం, సెకండ్ హాఫ్ నన్ను, అంటే ఒకరికొకరు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ చేసుకునేలా ఉంటుందండి. అవును. సో అది ఎప్పుడైతే యాక్సెప్ట్ చేశారో జనాలందరూ ఫోన్, అంటే హిట్ అయింది సినిమా తర్వాత మనకి ఫోన్ చేసి అందరూ బాగుందండి, మీ పర్ఫార్మెన్స్ బాగుంది, కొత్తగా ఉందని చెప్తే అప్పుడు అనిపించిందండి. ఆ టైం తర్వాత వద్దు అంటే అంటే ఇదివరకు అంటే నెంబర్ ఆఫ్ అంటే సినిమాలు ఎక్కువైపోయినాయండి, క్వాంటిటీ ఎక్కువైపోయింది, క్వాలిటీ తగ్గిపోయింది. సో ఇప్పుడు మనం అంటే క్వాంటిటీ తగ్గించి క్వాలిటీ సినిమాలు చేయాలి అని ఒక 6 months బ్రేక్ తీసుకున్నాను. అంటే వచ్చి కథలు వింటున్నాను. అంటే అప్పటి వరకు ఎక్కడో మొహమాటంతో సరే పర్లేదు యావరేజ్గా ఉన్న కథ కూడా సరే చేద్దాం అనుకున్నది, ఇంకా ఓన్లీ బాగున్న స్క్రిప్టే చేద్దాం ఫిక్స్ అయ్యాను. ఆ టైంలో నాంది వచ్చింది. సో నాంది వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి అది చూసిన తర్వాత అంటే ఇంకా అంటే అప్పటి వరకు రైటర్స్ నమ్మేది, అంటే రైటర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి ఒకటే రకంగా ఆలోచించారు. నరేష్ అంటే కామెడీ సినిమా, కామెడీలో ఏం కొత్తగా చేద్దాం అని ఆలోచించారు. సేఫ్ అనుకుని సేఫ్ జోన్లో వెళ్ళిపోయారు. ఎప్పుడైతే నాంది అన్ని యాక్సెప్ట్ చేశారో, అంటే అందరికి చెప్తారు అదేనండి, మీరు ప్రూన్ అంటే ఇప్పుడు కాదు, మీరు నేను సినిమా అప్పుడే ప్రూన్, బట్ అది ఆడలేదండి. ఇప్పుడు గమ్యం అప్పుడు ఆర్టిస్ట్ని మాట్లాడుకున్నారండి, సంపోష విషయం అప్పుడు ఆర్టిస్ట్ని చెప్పారు, మహర్షి అప్పుడు ఆర్టిస్ట్ని చెప్పారు, మన నాస్వామి రంగా రిలీజ్ అయిన ఆర్టిస్ట్ని చెప్పారు. బట్ అది కామెడీ సినిమాలు చేసినప్పుడు మీ కామెడీ సినిమాలు బాగుంటాయి సార్, మీరు కామెడీ బాగా చేస్తారంటారు, కానీ మీరు కామెడీ సినిమాలో పర్ఫార్మెన్స్ బాగా చేశారు అంటారు. అవును. మళ్ళీ ఇలాంటి సినిమాలు చేసినప్పుడు ఏంటంటే మీరు పర్ఫార్మెన్స్ బాగుంది సార్, బచ్చలమల్లిలో మీ పర్ఫార్మెన్స్ బాగుందని ఆందీలో అంటారండి. సో యాక్టర్గా మాకు కూడా అవి ఉంటాయి కదా, అంటే ఒకటే చేస్తే మళ్ళీ అది అయిపోతుంది. సో ఐ వాంట్ నవ్వు ఇప్పుడు ఏంటంటే నవ్వు పీపుల్ హావ్ యాక్సెప్టెడ్ మీన్ సీరియస్ రోల్స్ ఆల్సో కూడా, కాబట్టి అంటే నవ్వు చాలామంది మళ్ళీ నన్ను కోరుకునేది నా దగ్గర నుంచి కామెడీ అండి. సో ఆ మూడు అంటే ఒక సినిమా ఇచ్చేస్తే ఒక సినిమా అలా రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ చేద్దామనండి, కామెడీ మాత్రం వదలను. ఓకే. ఇంకొకటి అండి, ఇప్పుడు మన ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రూటెడ్ స్టోరీలు ఎక్కువ ఆడియన్స్ ఇష్టపడుతున్నారనే ఒక టాక్ ఉంది. రూట్ లెవెల్లో జరిగే స్టోరీలు, ఇప్పుడు కాంతా దగ్గర నుంచి కానీ, పుష్ప దగ్గర నుంచి, లేకపోతే మొన్న నాని గారు చేసిన సినిమా దసరా కానీ రూటెడ్ స్టోరీలు ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఈ సినిమా రూటెడ్ లెవెల్లో మీరు చేశారు కాబట్టి ఈ సినిమా పైన మీ ఎక్స్పెక్టేషన్స్, బచ్చలమల్లి తర్వాత నరేష్ గారి కెరీర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? సార్ ఇప్పుడు మనం అదే చెప్తున్నాం సార్, మీ ప్రోడక్ట్ నేను సినిమా చేశానండి, అంటే మనకు చేసినప్పుడు తెలిసిపోతుంది అండి, సినిమా మంచి సినిమా చేస్తాను అంటే మనకు 2వ రోజు 3వ రోజు షూటింగ్ అప్పుడు తెలిసిపోతుంది. నేను 3వ రోజు షూటింగ్ తర్వాత మా ప్రొడ్యూసర్ గారు రాజా గారిని ఒకసారి రమ్మని, అంటే కార్యవన్లో ఉంటే రమ్మని, సార్ చాలా బాగా చేస్తాను సుబ్బు గారు, నెక్స్ట్ సినిమా కూడా అడ్వాన్స్ ఇవ్వండి మీరు, నాకు తెలిసి ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది, నెక్స్ట్ పెద్ద హీరో వస్తాడు, సో డెఫినెట్గా ఆయన డైరెక్టర్ లాక్ చేసుకోండి అని చెప్పాను. లాక్ చేసుకున్నారు, అంటే అది ఆయన చూసుకుంటారు కదా. అండ్ అంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉందండి చేసినప్పటి నుంచి మంచి, అంటే ఇంటికి వచ్చిన తర్వాత మనం అక్కడ తునికి వచ్చిన తర్వాత షూటింగ్ అంతా అయిపోయాక రూమ్కి వచ్చి ఓకే ఇవాళ సీన్ బాగా చేసాం, మనం అక్కడ చేసినప్పుడు కానివ్వండి అక్కడ రియాక్షన్స్ తెలిసిపోతుంటాయి. ఇప్పుడు మనం అక్కడ సెట్లో చేస్తే మన వాళ్ళు, మన లైట్ మెన్స్ మన వాళ్ళు ఉంటారు కాబట్టి పెద్ద రియాక్షన్స్ ఉండవండి, బాగా నచ్చి ఏదైనా ఉంటే క్లాప్స్ కొడతారు. కానీ అక్కడ ఆడియన్స్ బయటకు వచ్చేటప్పటికి వాళ్ళు అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు కదా, ముందు సీన్ ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళకి వెనకాల సీన్ ఏం జరుగుతుందో తెలియదు, ఆ ఒక పోస్ట్నే చూస్తారు వాళ్ళు షూటింగ్ స్పాట్లో ఉన్నప్పుడు, ఆ లైవ్లో ఏం జరుగుతుందో అదే చూస్తుంటారు.
సో వాళ్ళు కూడా అందరూ అంటే మెచ్చుకుంటాం, క్లాప్స్ కొడతాం. అంటే సో ఎప్పుడైతే మనకు అది వచ్చిందో అంటే అది రేపు వాళ్ళ పర్ఫార్మెన్స్ కొట్టారా లేకపోతే మనం చేసినందుకు కొట్టారా లేకపోతే హీరోగా కొట్టారా తెలియదు కానండి. బట్ డెఫినెట్గా నాకు మన సినిమా మనం చూసుకున్నప్పుడు మనకు తెలిసిపోద్ది కదండి. ప్రమోషన్ లెవెల్కి వచ్చినప్పుడు ఈ సినిమా ఎలా ఉంటుంది. ఇది మంచి అంటే డెఫినెట్గా మంచి సినిమా చేశారు నాకు కాన్ఫిడెన్స్ ఉందండి. ఇప్పుడు ఇది డెఫినెట్గా ఇప్పుడు గాలి సీన్ అన్న సినిమా ఇప్పుడు క్యారెక్టర్ గురించి 10 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు మాట్లాడుకుంటున్నాను. అలాగే బచ్చలమల్లి అన్న క్యారెక్టర్ని ఒక 10 సంవత్సరాల తర్వాత కూడా మీరు మాట్లాడుకుంటారు. ఓకే, అంటే ఇప్పుడు మనం గమ్యం చెప్పినప్పుడు గాలి సీన్ లేకపోతే శంభులో మల్లి క్యారెక్టర్ ఎలా మాట్లాడుకున్నారు, ఈ బచ్చలమల్లి కూడా అలాగ 10 సంవత్సరాలు వినే పేరు అవుద్దండి. ఓకే.